డాక్టర్, షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. బ్లడ్ కూడా సకాలంలో అందింది కాబట్టి ప్రాణాపాయం తప్పింది సార్. అమ్మయ్యా, బ్రతికింది. నాకొక టెన్షన్ తగ్గింది. ఇప్పుడు గుణగాడి పరిస్థితి ఏంటో. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. స్పృహలోకి వచ్చారా డాక్టర్? 1 అవర్లో స్పృహ వస్తుంది, మీరు వెళ్ళి చూడొచ్చు. గుణ, డిలీట్ చేసావా? లేదు గుణ, కుదరలేదు. చంద్రిక కూడా బతికేసింది. ఇప్పుడు ఎలానే? తను నిజం చెప్పేసి చూపించేస్తుంది. కంగారు పడుకు. స్పృహలోకి రావటానికి ఇంకా 1 అవర్ టైం పడుతుందంట. ఈలోపు ఫోన్ తీసుకుని డిలీట్ చేసే పనిలో ఉంటా. అది స్పృహలోకి వచ్చి చెప్పినా ప్రూఫ్ ఉండదు కాబట్టి నువ్వు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవచ్చు. సరే నిషా, నువ్వు చెప్పింది చేసేసి. సరే. ఇప్పుడు చంద్రికకి నేను ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది కదా, నేను మాట్లాడతాను. అంకుల్ అని ఫోన్ తీసుకుని ఆ వీడియో డిలీట్ చేస్తే సరిపోతుంది కదా. రింగ్ వస్తుంది, సౌండ్ రావడం లేదేంటి? ఆ చంద్రిక ఫోన్ని సైలెంట్లో పెట్టిందా? చా, ఇంకేం చేయాలి? ఆమెకు స్పృహ వచ్చింది, వెళ్ళి చూడండి. పదండి. అత్తా, చందు, చంద్రిక బాగానే బతికింది, లేకపోతే ఆస్తంతా అనాథ శరణాలయానికి పోయేది. చంద్రిక, నువ్వు ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటపడ్డావు. నాకెంత సంతోషంగా ఉందో. నేనే చంద్రిక, నీకు రక్తం కావాలి అంటే అరుణ్ చేత ఇప్పించాను. ఆ రక్తమే నిన్ను బ్రతికించింది. నువ్వు బ్రతకాలని గుళ్ళో మృత్యుంజయ హోమం కూడా జరిపించాను. ఆ దేవుడి కృప కూడా నీకు తోడయ్యి నువ్వు బ్రతికావు. నీకోసం ఇంత చేశాను చంద్రిక. ఎక్స్క్యూజ్ మీ సార్, మేడం ఇప్పుడు కోలుకున్నారా? అవును ఎస్ఐ గారు, కోలుకున్నారు. కంప్లైంట్ వచ్చింది సార్, వాడిని కొంచెం ఎంక్వైరీ చేయాలి. సరే, విచారించండి. మేడం, మేడం మీకు ఎవరిపైన అనుమానంగా ఉందా? నాకు యాక్సిడెంట్ చేసింది గుణ సార్. చందు, ఆ గుణాగడ నిన్ను చంపాలని చూసింది. అవును ప్రేమ్ బాబు. నా ఫోన్
ఫోన్ ఎవరి దగ్గర ఉంది? చంద్రిక నా దగ్గర ఉంది. ఇదిగో. వాడు చేసిన పాపాన్ని నేను ఫోన్లో రికార్డ్ చేశాను బాబుగారు. అందుకే నన్ను చంపాలని చూశాడు. అందులో వీడియో ఉంది, అది చూడండి, మీకు అర్థమవుతుంది. ఆ రోజు ప్రేమ్ గాడి బండిలో బాంబ్ కెమికల్ కలిపి పేలేలా చేశాను. అది నా చేతికి పడి ఇలా అయిపోయింది. వాడు రికవర్ అయ్యాడు, కానీ నా చేయి మాత్రం రికవర్ అవ్వలేదు. ఈ గుణగాడు తగ్గడం అనేది ఈ జన్మకి జరగదు. వాడిని ఊరికే వదిలిపెట్టకూడదు సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడికి శిక్ష పడాలి. ఇలాంటి నరరూప రాక్షసుడు రోడ్డు మీద తిరగకూడదు సార్. అతను హాస్పిటల్ బయటే ఉన్నాడు, నేను చూశాను. వదిలే సమస్య లేదు. కానిస్టేబుల్ మూవ్. అత్త, నేను ఇప్పుడే వస్తాను. పని అయిపోయిందా నిషా? నీ పనైపోయేలా ఉంది గునా. నువ్వే చేశావని తెలిసిపోయింది. పోలీసులు నిన్ను పట్టుకోవడానికి వస్తున్నారు. త్వరగా పారిపో. రేయ్ రేయ్, ఎక్కడికరా పారిపోతున్నావు? ఎక్కడికి? సార్ నేనేం పద, చేయలేదు. సార్, నేనేం చేయలేదు సార్. ఏం చేసావో అంతా వాళ్ళు చూశారా? ఇంకా తప్పించుకోవాలని చూడకు. ఎస్ఐ గారు, వీడికి బెయిల్ కూడా రాకూడదు చెప్తున్నా. జీవితాంతం వీడు జైల్లోనే చిప్పకూడి తినాలి. అలాగే సార్. వెళ్ళరా, మీ నాన్న పక్కన చేరి చచ్చేదాకా శిక్ష అనుభవించు. మనిషి ప్రాణాలంటే నీకు లెక్కలేదు కదా. ఈ రోజుకి నీ పాపం పండింది, అనుభవించు. తీసుకెళ్ళండి సార్ వాణ్ణి. సార్ 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 రారా. ప్లీజ్ సార్, రా. నేను చెప్పేది వినండి. ఎంత పనిచేశాడు హర్షవాడు. ఇలాంటి వాళ్ళనే కదా మీరు మంచోళ్ళని నమ్ముతారు. అలా అంటావేంటి హర్ష? చంద్రిక కోసం ఎంత చేశాను. ఇలాగే ఉండు. ప్రేమ్ పదరా, డాక్టర్తో మాట్లాడి డిశ్చార్జ్ చేస్తారేమో. చంద్రిక ఇంటికి తీసుకెళ్దాం. అలాగే నాన్న. ఇంకా నయం, నా పేరు వీడియోలో వాడు చెప్పలేదు. బతికిపోయాను.